కోట్ల రూపాయలు దండుకుంటున్న స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరామకృష్ణ గుట్టురట్టయింది. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో స్పీకర్ కోడెల తనయుడు శివరామకృష్ణ గౌతమ్ కమ్యూనికేషన్ పేరిట కే ఛానల్ ను నిర్వహిస్తున్నారు. ఈ కే ఛానల్ కు ఈటీవీ, జెమినీ టీవీ ప్రసారాలకు మాత్రమే హక్కులున్నాయి. జీ, స్టార్, మా ఛానళ్లను సంబంధించి ఆయా సంస్థల ద్వారా ఎలాంటి ప్యాకేజ్ అనుమతులు తీసుకోకుండా డిటిహెచ్ సన్ డైరెక్ట్ ద్వారా శాటిలైట్ పైరసీకి పాల్పడుతూ గత కొన్నేళ్లుగా వినియోగదారులకు ప్రసారం చేస్తున్నారు. స్టార్ మా ప్యాకేజ్ కి ప్రసార హక్కులు తీసుకుని ఉంటే ఒక్కో వినియోగదారుడి తరపున 39 రూపాయలు, జీ ప్యాకేజ్ కి సంబంధించి 25 రూపాయలు శివరామకృష్ణ చెల్లించాల్సి ఉంది. ఇలా ఒక్కో ఏడాదికి సుమారుగా 5,46 లక్షల రూపాయలతో పాటు అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుందని పే ఛానల్ సంస్థ సభ్యులు చెబుతున్నారు. అయితే తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని శివరామకృష్ణ డిటిహెచ్ ద్వారా సాంకేతికపరమైన నేరానికి పాల్పడుతున్నారు. అదే సమయంలో వినియోగదారుల నుండి ప్రతి నెల కోట్లలో సొమ్ము ముక్కుపిండి మరీ వసూలు చేసుకుంటున్నారు. ఈ అక్రమ వ్యవహారాన్ని గమనించిన స్టార్ ప్లస్ ప్రతినిధులు 2 ఏళ్ల కిందట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు స్పీకర్ కుమారుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెనకడుగు వేశారు. దీంతో బాధితులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం శాటిలైట్ పైరసీపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ సభ్యుల బృందం నరసరావుపేటలోని స్పీకర్ కోడెల క్యాంపు కార్యాలయంలోని కే ఛానల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని కమిషన్ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. తమకు సహకరించుకుంటే కోర్టు ధిక్కారం కింద ఫిర్యాదు చేస్తామని కమిషన్ సభ్యులు హెచ్చరించడంతో టీడీపీ నాయకులు వెనక్కి తగ్గారు. టూ టౌన్ పోలీసుల సహకారంతో శాటిలైట్ పైరసీకి వినియోగించిన ఎన్కోడర్, సెట్ టాప్ బాక్సులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ మధ్యవర్తుల సమక్షంలో సీజర్ నామా నిర్వహించి స్వాధీనం చేసుకున్న వస్తువులను కోర్టులో సమర్పించేందుకు తమ వెంట తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా మాచర్ల టీడీపీ నాయకుడు కూడా ఇదే తరహాలో శాటిలైట్ పైరసీకి పాల్పడటంతో అతని కార్యాలయంపై కూడా అడ్వకేట్ కమిషన్ సభ్యులు సోదాలు నిర్వహించి పైరసీ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.